బిఏ పాస్. ఇది హిందీలో పెద్ద సెన్సేషన్ మూవీ సార్, అందరికీ తెలిసిన విషయమే. దీన్ని తెలుగులో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము డబ్బింగ్ పర్ఫెక్షన్ చెప్పించాం. దీనికి మాకు విఎస్పి తెన్నేటి గారు మాటలు అందించడం అనేది మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. అలాగే మాటలు అందించడంగా మాకు ప్రతి విషయంలో తెన్నేటి గారు మమ్మల్ని ప్రోత్సహించడం అనేది మేము వారి మరవలేం సార్. నెక్స్ట్ డబ్బింగ్ విషయానికి వస్తే, ఈ సినిమా డబ్బింగ్ చెప్పించమని మా సురేష్ గారిని చెప్పాను, డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ గారిని. ఆయన సరేనండి నేను చూస్తాను ఒకసారి సినిమా అని చెప్పారు. సినిమా చూసేసి 9:30 గట్రా సినిమా స్టార్ట్ చేశారటని. సినిమా చూస్తుంటే మధ్యలో సినిమా బంద్ చేశాడు సార్. సినిమాని బంద్ చేసి నాకు 11 o'clock ఫోన్ చేశాడు సార్. సార్ ఈ సినిమా నేను డబ్బింగ్ చేయలేను సార్, నా వల్ల కాదని చెప్పాడు. అదేంటి సార్ అంటే, లేదు సార్ మీరు సినిమా మొత్తం చూడండి, చూసిన తర్వాత రేపు మార్నింగ్ ఫోన్ చేయండి అని చెప్పాను. తను మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి ఎస్ సార్ డూ ఇట్, ఈ సినిమా మనం చేద్దాం, ఒక ఛాలెంజ్గా తీసుకుందాం సినిమాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెన్నేటి గారిని కూడా సినిమా తీసుకున్న వెంటనే తెన్నేటి గారికి ఫోన్ చేసి, సార్ మీరు ఒకసారి ఈ సినిమా చూడండి, మీరు మాకు మాటలు రాస్తే చాలా హ్యాపీ, మా సినిమా ఎక్కడికో ఉంటుంది అని చెప్పేసి తెన్నేటి గారు సరేనండి నేను చూస్తాను ఆ సినిమాని, చూసిన తర్వాత చెప్తానని చెప్పాను. సినిమా చూసి ఒక ఇద్దరు ముగ్గురు అభిప్రాయం తీసుకున్న తర్వాత ఓకే కన్ఫర్మ్. మంచి రొమాంటిక్ సినిమా, అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్నటువంటి సినిమా. మన తెలుగు ప్రేక్షకులకి మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెలుగుకు అనువదించడం జరిగింది. అలాగే తెన్నేటి గారు ఫస్ట్ టైం ఉంటాను దీనికి డైలాగ్స్ రాయటం సినిమాకి. డెఫినెట్గా వారికి మంచి పేరు రావాలి. ఫస్ట్ అచ్చిబాబు ఫస్ట్ ఎంటర్ అయినటువంటి ఈ సినిమా మంచి హిట్ అయ్యి కమర్షియల్ హిట్ అయ్యి నిర్మాతకు డబ్బులు, తెన్నేటి గారికి మంచి పేరు వస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ. అచ్చిబాబు గురించి చెప్పాలంటే ఈరోజు కాదు, నాకు దగ్గరైనా కానీ 15 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా తపన ఉంది సినిమా ఫీల్డ్లో సక్సెస్ కావాలి, ముందుకు పోవాలని చెప్పి. అక్కడికి నేను ఒకటి నీ నవ్వే చాలని ఒక సినిమా తీసినప్పుడు కూడా తను సిటీలో బోర్డులు అవి తీసుకుని వర్క్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే లేదన్నా నాకు ఈ ఫీల్డ్లో సక్సెస్ కావాలన్న ఏయంతో నేను వర్క్ చేస్తున్నాను అంటే, నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాల తపనలో అతను అన్ని రకాలుగా కాచి వడబోచిన వ్యక్తి కాబట్టి, అందరితో సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ తిరిగిన వ్యక్తి కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సినిమాని కష్టపడి ముందు రిలీజ్ చేయడానికి వస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నా. మరి ఈ యొక్క సినిమా గురించి అనువాదించడానికి చాలామంది రైట్స్ కొరకు పోటీ పడ్డటువంటి పరిస్థితిలో మరి అచ్చిబాబు గారు దాదాపుగా ఈ యొక్క రైట్స్ని స్వాధీనం చేసుకొని మరి దీన్ని అనువాదించి స్టేట్ ఫిలింగా మనం ఇందాక ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది క్లియర్గా, ఎక్కడ డబ్బింగ్లో ఎలాంటి తేడా లేకుండా చేయడం. మరి అన్నిటికంటే గొప్ప ఏంటంటే ఈరోజు సామాన్యంగా ఈ యొక్క స్టేజ్ పైన అందరూ అగ్ర నిర్మాతలు, చాలా సీనియర్సు. మరి సామాన్యంగా నిర్మాత అంటే డబ్బులు పెట్టడానికి వస్తుంది, కానీ డబ్బులు పెట్టి ఆ అనుభవంతో ఈరోజు అందరూ కూడా డైలాగ్ రైటర్స్గా మారిపోయి ఈరోజు వారే కవిత్వాలు చెప్పడం నిజంగా సంతోషం. ఎందుకంటే సినిమాల పట్ల పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి పెద్ద మనుషులు మన స్టేజ్ మీద ఉన్నారు. వీఆర్ ఇన్ లర్నింగ్ స్టేజ్. బట్ వీరందరి ఆశీర్వాదంతో మా యొక్క సోదరుడు అచ్చిబాబు గారికి హిందీలో ఏ విధంగా అయితే సినిమా పెద్ద హిట్ కలెక్షన్స్ రావడం జరిగిందో, మన యొక్క ప్రత్యేకంగా మన యొక్క రాష్ట్రంలో మరి హిందీ ఉర్దూ భాష కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ చాలా స్కోప్ ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా ఈ యొక్క సినిమా ఆడి మన యొక్క అచ్చిబాబు గారికి బాగా డబ్బులు సంపాదించి పెడుతుందని చెప్పేసి ఆశిస్తూ